హలో నమస్తే, నేను మీ సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ అందరికీ తెలిసింది తెలంగాణ డిఈడి బిఈడి విద్యార్థులకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ విడుదల అయిపోయింది. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ నేను చెప్తూనే ఉన్నాను, 15th లోపు టెట్ నోటిఫికేషన్ వస్తుందని. గత 15 రోజుల నుంచి నేను మీకు హింట్స్ ఇస్తూనే ఉన్నాను. యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫిబ్రవరి 5వ తారీఖు రిజల్ట్ ఇస్తారని యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చారు. అదేవిధంగా మనకు ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ ఉంది, జూన్లో ఎగ్జామ్స్ ఉంటాయని నేను గత 15 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. చాలా మంది విన్న విద్యార్థులు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్టకేలకు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి కూడా త్వరలో మనకు నోటిఫికేషన్ మీద క్లారిటీ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ లో మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉండే, బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కారణంగా, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ దాని ప్రకారం మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఆగిపోయింది. సరే, ఎట్లకేళ్లకు జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనకు ముఖ్యమంత్రి గారు మే నుంచి వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి మనకి ఎట్లయినా టెట్ రిజల్ట్ వరకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఏ క్షణమైనా డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చినా కూడా మనకు జూలై ఆగస్టులోనే ఉండే ఛాన్స్ ఉంది తప్పించి జూన్ లోపు అయితే ఉండదు. ఎందుకంటే టెట్ రాసిన వాళ్ళే, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే డిఎస్సికి రాయాలి. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకు టెట్ రిజల్ట్స్ తర్వాత కానీ, టెట్ ఎగ్జామ్ తర్వాత కానీ మనకు షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉన్నది. బట్ మనకు ఆగస్టు సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ నోటిఫికేషన్ మాత్రం టెట్ ఎగ్జామ్స్ అయిపోయాక కానీ, రిజల్ట్స్ అయిపోయాక కానీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటట్టుంది. సో తెలంగాణలో అయితే టెట్ నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి మాత్రం ఆఫ్టర్ టెట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో రావాల్సింది, మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. కాబట్టి మనకు జాబ్ క్యాలెండర్ లో ఏప్రిల్లో టెట్ ఉంది. కాబట్టి యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం టెట్ నోటిఫికేషన్ ఏప్రిల్లో వచ్చింది, జూన్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి జూన్ లో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు, మనకు ఆగస్టు సెప్టెంబర్ లో ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఇది తెలంగాణ టెట్ డిఎస్సికి సంబంధించి. మరి ఏపీలో కూడా టెట్ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. డిఎస్సి 2 షెడ్యూల్ ఒకటేసారి రిలీజ్ చేసి టెట్ ఎగ్జామ్ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ రోజు నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి మరి చాలా మంది క్వాలిఫై కాని విద్యార్థులు కానీ, వెయిటేజీ టెట్ లో వెయిటేజ్ కావాలనుకునే విద్యార్థులు కానీ, ఎందుకంటే 20% వెయిటేజ్, ఇది మినీ డిఎస్సి కింద టెట్ గుర్తుంచుకోవాలి. 120 వచ్చినా 140 తెచ్చుకునేటట్టు ప్రయత్నించాలి. 100 అబోవ్ వచ్చిన వాళ్ళకే, మనకు 100 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళకే డిఎస్సి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి 7.5 మార్కులకు 1 మార్కు వెయిటేజ్ వస్తుంది. నీకు 1 మార్కు డిఎస్సిలో సంపాదించాలంటే టెట్ లో 7.5 మార్కులు సంపాదించాలి. ప్రతి 7.5 మార్కులకు 1 మార్కు వెయిటేజ్. 15 మార్కులు వస్తే 2 మార్కులు వెయిటేజ్, 30 మార్కులు వస్తే 4 మార్కులు వెయిటేజ్, 60 మార్కులు వస్తే 8 మార్కులు వెయిటేజ్, 120 వస్తే 16 మార్కులు వెయిటేజ్, 150 వస్తే 20 మార్కులు వెయిటేజ్. మరి 20కి 20 మార్కులు వెయిటేజ్ తెచ్చుకునేటట్టు మనకు పేపర్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. లాస్ట్ టైం టెట్ చాలా టఫ్ గా వచ్చింది. పేపర్ 1 కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ 2 సోషల్ కానీ. సో టఫ్ వచ్చింది. వెయిటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈసారి టెట్ ఎలా అయినా రావచ్చు, ఈజీగా అయినా రావచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఈజీగా అయినా రావచ్చు. సో కాబట్టి ఎప్పుడు పేపర్ ఎలా వస్తుందో, ఒకసారి ఏపీలో టెట్ చాలా ఈజీగా వచ్చింది. పేపర్ 150కి 150 చాలా మందికి వచ్చినాయి. 140 అబోవ్ చాలా మందికి, 1000 మందికి 140 అబోవ్ వచ్చినాయి. అందుకనే మనం క్వాలిఫై అయినాం కదా అని మనం టెట్ నెగ్లెక్ట్ చేసి డిఎస్సికి ప్రిపేర్ తక్కువ మార్కులు చెప్తున్నాం. ఎక్కువ మార్కులు మాత్రం డిఎస్సి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా నోటిఫికేషన్లు వస్తాయా రావా అని ఇంకా అపనమ్మకం పెట్టుకోకండి. గత గవర్నమెంట్ లెక్క కాదు ఇది. ఈ గవర్నమెంట్ యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ యంగ్ ఇండియా, సీఎం లక్ష్యం యంగ్ ఇండియా. సో జాబ్ క్యాలెండర్ విద్యార్థులకు, నిరుద్యోగులకు కీలక భూమిక ఈ గవర్నమెంట్ వహిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్లు మే నుంచి వరుసగా వస్తుంటాయి. సో మీ బిఈడి డిఈడి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్ కాకుండా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే బిఈడి డిఈడి విద్యార్థులు లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు, ఎక్కువ పోస్టులు ఉంటాయి. సో గ్రూప్స్ అంటే 100 పోస్టులు ఉంటాయి,
ఎస్ఐ కానిస్టేబుల్ అంటే దానికి వెయిట్ ఇవన్నీ కావాల్సి వస్తుంది. బట్ బీఈడి విద్యార్థులు మాత్రమే టెట్ డిఎస్సి రాయగలరు కాబట్టి సో ఈ అవకాశాన్ని వదులుకోకండి, వెయిటేజ్ పెంచుకోండి. వెయిటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ కాండి. సో నేను ఈ రోజు టెట్ నోటిఫికేషన్ గురించి ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ ఎప్పుడు, మరి ఆఫ్లైన్ ఆఫర్స్ కూడా ఇవ్వబోతున్నాం. రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ లో ఆఫ్లైన్ ఆఫర్స్ ఇప్పటి వరకు చాలా సార్లు ఆన్లైన్ కోచింగ్ ఆఫర్స్ ఇచ్చినాం. ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా ఇచ్చాం, లాస్ట్ ఉగాదికి ఇచ్చాం, శ్రీరామనవమికి ఇచ్చాం. సో కాబట్టి ఇప్పుడు ఆఫ్లైన్ ఆఫర్స్ ఇవ్వబోతున్నాం. మరి ఈ ఆఫ్లైన్ ఆఫర్స్ కావాలంటే ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను, ఆఫ్లైన్ ఆఫర్స్ గురించి. అండ్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ గురించి కూడా, ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ టెట్ సంబంధించి ఆల్రెడీ డిఎస్సీలు స్టార్ట్ అయిపోయినాయి. బై చేసుకున్నా కూడా ఎప్పుడైనా మీరు లైవ్ మెంటర్షిప్ వినవచ్చు. టెట్ కొత్త లైవ్ మెంటర్షిప్ బ్యాచ్ ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు టెట్ డిఎస్సి విద్యార్థులు వినండి. ప్రతిదీ కూడా మీకు వివరించుకుంటూ చెప్తాను. సిలబస్ల గురించి చెప్తాను, క్వాలిఫికేషన్ గురించి చెప్తాను, టెట్ క్వాలిఫికేషన్ల గురించి చెప్తాను, టెట్ సిలబస్ల గురించి చెప్తాను, ఆఫ్లైన్ ఆఫర్స్ గురించి కూడా చెప్తాను. ఈ ఆఫ్లైన్ ఆఫర్స్ కావాలంటే ఏం చేయాలనేది కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో మీ అందరు తెలిసిందే, జస్ట్ మనకు 7 o'clock వచ్చిన న్యూస్ ఏంటంటే టెట్ నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. June 15 నుంచి 30 మధ్య ఎగ్జామ్స్ నిర్వహించినట్టు పేర్కొంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ June 15 నుంచి 30 మధ్య అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటాయి. పూర్తి నోటిఫికేషన్ వివరాలు April 15 నుంచి వెబ్సైట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కాగా ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 2024 నవంబర్లో నోటిఫికేషన్ రాగా ఈ జనవరిలో ఎగ్జామ్స్ జరిగాయి, ఫిబ్రవరిలో రిజల్ట్ ప్రకటించారు. సో ఇది ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ గురించి ఇయర్ కి 2 సార్లు వేస్తామని గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వేసి జనవరిలో ఎగ్జామ్ పెడతాం, ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ వేసి జూన్లో ఎగ్జామ్స్ పెడతామని క్లియర్ కట్ గా చెప్పింది. సో కాబట్టి దయచేసి డిఈడి కంప్లీట్ అయిన అందరు విద్యార్థులు కూడా ఫ్రెషర్స్ ఇమ్మీడియట్ గా, ఎందుకంటే మీకు డిఈడి అయిపోగానే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది విద్యార్థులు గత బీఈడి విద్యార్థులు 6 సంవత్సరాలకు ఒక డిఎస్సి కోసం వెయిట్ చేసిన వారు 6 బ్యాచ్లు. బట్ ఇప్పుడు ఫ్రెషర్స్ మాత్రం ఇమ్మీడియట్ గా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి క్వాలిఫై కాని విద్యార్థులకు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి ఉండాలి. మళ్ళీ ఇంకో టెట్ ఆఫ్టర్ డిఎస్సి వస్తే ఆ టెట్ కు వేస్ట్ ఉండేది. బట్ మళ్ళీ ఎప్పుడు డిఎస్సి పడుతుందో తెలియదు. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది క్వాలిఫై కాని విద్యార్థులకు, వెయిటేజ్ తక్కువ ఉన్న విద్యార్థులకు కూడా ఈ టెట్ నోటిఫికేషన్ ఉపయోగించుకోండి. తక్కువ టైం ఉన్నది. రేపు సండే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు 2 months మాత్రమే టైం ఉంది మనకు. ఈ 2 months లో పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కాండి. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జిట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పేపర్ 1 కు మళ్ళీ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. టెట్ పేపర్ 1 ఎంత ఎక్కువ చదివితే అన్ని డిఎస్సికి మీకు సేమ్ సిలబస్ కాబట్టి పనికొస్తుంది. సో పేపర్ 2 వాళ్ళు కూడా 100 above తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే మనకు స్కూల్ అసిస్టెంట్ చాలా తక్కువ పోస్టులు ఉంటున్నాయి. ఈవెన్ మోడల్ స్కూల్ టీచర్ కూడా టెట్టే కావాలి, గురుకుల టీచర్స్ టీజీటీ టెట్టే కావాలి, టీజీటీ కూడా టెట్టే కావాలి. కాబట్టి పేపర్ 2 వాళ్ళు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటే నీకు గురుకుల టీచర్స్ కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కానీ ఏదో ఒకటి ఈ సంవత్సరంలో అన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారే కాబట్టి సో విద్య మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తుండే మన ముఖ్యమంత్రి. ఎందుకంటే ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు, ఎల్కేజీ యూకేజీ, నర్సరీ, ఎల్కేజీ యూకేజీ కొత్త స్కూల్ కూడా రాబోతున్నాయి. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా నియోజకవర్గానికి ఒకటి రాబోతుంది త్వరలో. సో ఇవన్నీ కూడా విద్య మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి సో వచ్చే అకాడమిక్ ఇయర్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ భారీగా పెరగబోతుంది. స్కూళ్ళల్లో స్ట్రెంత్ భారీగా పెరగడం వల్ల భారీగా టీచర్లు అవసరం అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే భారీ రిటైర్మెంట్స్ కూడా ఈ సంవత్సరం అయ్యారు. అందుకనే ఒక 10-15 వేల పోస్టులతో డిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అంగన్వాడీ టీచర్లకు కూడా టీచింగ్ క్వాలిఫికేషన్స్ అనేది చేంజ్ కావచ్చు, డిఈడి అయినా అడగవచ్చు, ఏదైనా టీచర్ జాబ్సే కాబట్టి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి సంబంధించి అంగన్వాడీ టీచర్లకైనా కూడా అంగన్వాడీ టీచర్ని కలిపి స్కూళ్ళల్లో కలుపుతున్నారు కాబట్టి మనకి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు.
బట్ దేనికిటైనా టీచర్ కావాలంటే ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో టీచర్ కావాలన్నా కూడా టెట్ క్వాలిఫై కావాలి. సో టెట్ ఒక వరం లెక్క వచ్చింది మీకు. సో త్వరలో సీటెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. టెట్ రాయండి, సీటెట్ నోటిఫికేషన్ రాయండి, సేమ్ సిలబస్లు ఉంటాయి. తెలంగాణ టెట్ అయినా సీటెట్ అయినా ఒక 5-10% డిఫరెన్స్ ఉంటుంది తప్పించి వెయిటేజ్ లో డిఫరెన్స్ ఉంటుంది తెలంగాణ టెట్ కైనా సీటెట్ కైనా. సో ఒకటేసారి మీరు సీటెట్ టెట్ ఒకటి ఈ మంత్ లోనే సీటెట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అవి కూడా జూన్ జూలైలో ఎగ్జామ్స్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు సీటెట్ టెట్ రెండు రాస్తే ఎక్కువ వెయిటేజ్ దేంట్లో ఉంటే అది మనకు ఉపయోగపడుతుంది. ఎన్నిసార్లు టెట్ రాసినా ఎక్కువ వెయిటేజ్ ఉన్నదే డిఎస్సికి కానీ మోడల్ స్కూల్ టీచర్స్ కానీ గురుకుల టీచర్స్ కానీ వెయిటేజ్ తీసుకుంటారు. సో అది గమనించండి. సో టెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఏప్రిల్ 15th లో వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. జూన్ 15th నుంచి జూన్ 30 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ. సో 11th రోజు ఆల్ ద క్యాండిడేట్స్ అపియర్ ఫర్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TG TET are informed that the Department of School Education has released notification 11/4/2025 or conduct of TG TET June 2025 to be held between 15/6/2025 and 13/6 student. అంటే జూన్ 15th నుంచి జూన్ 30 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ పద్ధతులనే ఉండబోతుంది. టెస్ట్ అనేది క్లియర్ గా మనకు నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ వీటి టెట్కు సంబంధించి డిఎస్సి HGT సంబంధించి స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ గమనించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో టెట్ గానీ డిఎస్సి గానీ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ వన్ అండ్ ఓన్లీ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే ఇంగ్లీష్ మీడియం కి. ఈవెన్ తెలుగు మీడియం కైనా నెంబర్ 1 కోచింగ్ సెంటర్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే. సో టెట్ గానీ డిఎస్సి గానీ కొత్త బ్యాచ్ మనకు 13th రోజు అంటే ఎల్లుండి సండే రోజు మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 13th ఏప్రిల్ 10 o'clock 10:08 AM కి 10 o'clock కి కొత్త బ్యాచ్ ఫ్రీ డెమో కూడా ఉంటది. అందరూ రండి, ఉపయోగించుకోండి. సో అదే రోజు నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ ఆఫ్లైన్ ఆఫర్స్ కూడా నేను ఇప్పుడు ప్రకటించబోతున్నాను. ఆఫ్లైన్ ఆఫర్స్ ఎలా ఉంటాయనేది కూడా ప్రకటించబోతున్నాను. టెట్ కానీ డిఎస్సి కానీ గురుకుల టీచర్స్ కానీ మోడల్ స్కూల్ టీచర్స్ కానీ అన్ని బ్యాచ్లు మనకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని బ్యాచ్లు సండే రోజు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఇంటికాడ కూర్చుంటే కాదు. ఇమీడియట్ గా ఆఫ్లైన్ కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా దిల్షనర్ హైదరాబాద్ రామయ్య కోచింగ్ సెంటర్ రండి. సండే 13th ఏప్రిల్ రోజు 10 గంటలకు భారీ డెమో 1000 మంది రాబోతున్నారు. మీరు కూడా ముందుగా వచ్చి సీటు రిజర్వ్ చేసుకోండి 13th ఏప్రిల్ రోజు. సో అదే కాకుండా మన దగ్గర SI కానిస్టేబుల్స్, FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, రాబోయే కొత్తగా VRO, అంగన్వాడీ, JLM, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి కూడా మన రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ లో రామయ్య పోలీస్ అకాడమీలో సండే రోజు డెమో జరగబోతుంది. అందరూ కూడా SI కానిస్టేబుల్ సంబంధించి కానీ గ్రూప్స్ సంబంధించింది కానీ డెమో 13th ఏప్రిల్ కి రండి. సో 13th ఏప్రిల్ 10 గంటలకు మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అందరూ రేపు నైట్ వరకే హైదరాబాద్ చేరుకోండి. సండే రోజు 10 గంటలకు భారీ డెమో ఉండబోతుంది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ లో. దిల్షనర్ హైదరాబాద్ లో దిల్షనర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటది. మీకు KK ఆర్కేడ్ ఆపోజిట్ కోనర్ థియేటర్ KK ఆర్కేడ్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అవపడుతుంది. మీరు గూగుల్ మ్యాప్ లో కొట్టినా కూడా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అంటే మీకు డైరెక్ట్ మీకు దిల్షనర్ బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే ఉంటది అనేది గమనించండి. బట్ కొత్త బ్యాచ్ డెమో 13th ఏప్రిల్ సండే రోజు టెట్ గానీ డిఎస్సి గానీ. చాలా మంది సార్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది కొద్దిగా సిలబస్ లో ఎక్స్ప్లెయిన్ చేయరా అని అంటున్నారు. సో నేను సిలబస్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బట్ కొత్త బ్యాచ్ మాత్రం సండే ఉన్నది. నేను ఆఫర్స్ గురించి కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ఆఫర్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఈ ఆఫర్ వర్తిస్తుంది అనేది కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ టెట్ 1 సిలబస్. సో ఈ టెట్ 1 ఎవరు రాస్తారంటే డిఈడి వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ రన్నింగ్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. సో టెట్ వెయిటేజ్ వచ్చేసి మనకు 20% వెయిటేజ్ ఉంటుంది. డిఈడి కంప్లీటెడ్ స్టూడెంట్స్ కానీ సెకండ్ ఇయర్ రన్నింగ్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఈ టెట్ పేపర్ 1 అనేది తెలంగాణ టెట్ పేపర్ 1 సిలబస్ అనేది. సో ఈ సిలబస్ ఏముంటదంటే ఇది క్వాలిఫికేషన్స్ డిఈడి కంప్లీటెడ్ కానీ
సెకండ్ ఇయర్ రన్నింగ్ వాళ్ళు రాసుకోవచ్చు. టెట్ పేపర్ 1 సిలబస్ ఏమి ఉంటుందంటే 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగు గ్రామర్ మెథడ్ 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ మెథడ్ 30 మార్క్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు అర్థమెటిక్, నెంబర్ సిస్టము, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, ఆల్జిబ్రా ఇవన్నీ అప్ టు 10th స్టాండర్డ్ వరకు 30 బిట్స్ ఉంటాయి. 30 మార్క్స్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటే సైన్స్, సోషల్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్క్స్ ఉంటుంది. ఇది పేపర్ 1 సిలబస్ సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ ప్రతి సబ్జెక్ట్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలి అంటే సైకాలజీ 30 బిట్స్ 30 మార్క్స్. తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్ 30 బిట్స్ 30 మార్క్స్. ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ మెథడ్ 30 బిట్స్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్ 30 బిట్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ అంటే 30 బిట్స్ 30 మార్క్స్. అంటే ఇట్లా మెథడాలజీ కూడా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా మనకు 24+6 సైకాలజీ అండ్ పెడగాజీ, తెలుగు గ్రామర్ అండ్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మ్యాథమెటిక్స్ మెథడ్, సైన్స్ అండ్ సోషల్ కంటెంట్, సైన్స్ అండ్ సోషల్ మెథడ్. ఇది 150 మార్క్స్, 150 బిట్స్, ఆబ్జెక్టివ్ టైప్, నో నెగిటివ్ మార్క్స్. పేపర్ విల్ బి బైలింగ్వల్, బోత్ మీడియాల పేపర్ వస్తుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ లో. మన దగ్గర తెలుగు మీడియం కోచింగ్ సపరేట్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కోచింగ్ కూడా సపరేట్ ఉంటుంది. సో ఈ టెట్ కోచింగ్ ఫీజు ఎలా ఉంటుంది, మీకు ఆఫర్ ఎంత డిస్కౌంట్ ఇవ్వబోతున్నాం, ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కూడా ఇప్పుడు నేను టెట్ కు సంబంధించి అయినా డిఎస్సికి సంబంధించి అయినా ఆఫ్లైన్ కోచింగ్ ఆఫర్స్ ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఇవన్నీ కూడా మీరు వినొచ్చు. పేపర్ 2 సిలబస్, మరి పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాయాలి, సోషల్ ఎవరు రాయాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. బట్ పేపర్ 2 రాయాలంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? ఫస్ట్ బీఈడి కంప్లీట్ అయినా ఉండాలి, బీఈడి సెకండ్ ఇయర్ రన్నింగ్ అయినా ఉండాలి. అది క్వాలిఫికేషన్ అనేది. బీఈడి కంప్లీట్ అయినా ఉండాలి, పర్సూయింగ్ సెకండ్ ఇయర్ రన్నింగ్ వారైనా రాసుకోవచ్చు. మరి పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. మరి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారంటే ఎవరైతే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, బయో సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, గురుకుల టీజీటీ మ్యాథ్స్ రాయాలన్నా, బయో సైన్స్ రాయాలన్నా, ఫిజికల్ సైన్స్ రాయాలన్నా, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ బయో సైన్స్ రాయాలన్నా, మ్యాథ్స్ రాయాలన్నా, ఫిజికల్ సైన్స్ రాయాలన్నా పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. మరి పేపర్ 2 సోషల్ ఎవరు రాస్తారు? డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ, గురుకుల టీజీటీ సోషల్ కానీ, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ సోషల్ రాయాలన్నా కూడా పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. మరి లాంగ్వేజ్ వాళ్ళు ఏం రాయాలి? తెలుగు వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు కానీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ, వాళ్ళు ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏ ఒక్క టెట్ క్వాలిఫై అయినా కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ లాంగ్వేజెస్ ఎనీ డిఎస్సి. డిఎస్సిలో కానీ, గురుకుల ఈవెన్ టీజీటీ తెలుగు కానీ, టీజీటీ ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ తెలుగు కానీ, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ ఇంగ్లీష్ కానీ, మోడల్ టీచర్ హిందీ కానీ. సో లాంగ్వేజ్ వాళ్ళు ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ డిపెండ్ ఆన్ వాళ్ళ మెథడాలజీని బట్టి, వాళ్ళు చదువుకున్న ఇంటర్మీడియట్ డిగ్రీ సబ్జెక్ట్స్ ని బట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, సోషల్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ లో ఏం సిలబస్ ఉంటుంది, సోషల్ లో ఏం సిలబస్ ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ 30 మార్క్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా, సోషల్ అయినా, ఈవెన్ పేపర్ 1 అయినా 30 మార్క్స్ సైకాలజీ వాళ్ళకు ఉంటుంది. తెలుగు 30 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్. ఈ 90 మార్క్స్ పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్, కామన్ ఫర్ ఆల్ పేపర్స్. టెట్ పేపర్ 1 కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ, పేపర్ 2 సోషల్ కానీ, ఈ 3 పేపర్లో అన్నిటికి కూడా 90 మార్క్స్ సేమ్. మిగతా 60 మార్కులే డిఫరెంట్. పేపర్ 1లో ఇందాక చెప్పినట్టు 60 మార్కులు మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్, సైన్స్ అండ్ సోషల్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు ఉంటాయి మ్యాథమెటిక్స్. ఇక్కడ సైన్స్ అండ్ సోషల్ కూడా 7th 8th వరకు మనకు ఈవీఎస్ అనేది ఉంటది. ఇక్కడ 60 మార్కులు మ్యాథ్స్ అండ్ సైన్స్ లో, సోషల్లో ఈ 60 మార్కులు డిఫరెంట్. మ్యాథ్స్ అండ్ సైన్స్ లో ఏముంటదంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ లో మ్యాథ్స్ 30 మార్క్స్,
సైన్స్ 30 మార్క్స్. ఈ 90 + 60 150 మార్క్స్. ఓకే, అంటే మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్, సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడ్, ఇవి 60 మార్కులు, 90 మార్క్స్ సేమ్. 90 + 60 150. మరి సోషల్ 60 మార్కులు ఏముంటుంది? హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఈచ్ వన్ 12 మార్క్స్. సోషల్ మెథడ్ ఆల్సో 12 మార్క్స్. 5 12 just 60 మార్క్స్. ఈ 90 + 60 150 మార్క్స్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సోషల్ కూడా. ఈ 60 మార్కులే డిఫరెంట్. 90 మార్కులు కామన్ ఫర్ ఆల్ పేపర్స్. పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ 30 మార్క్స్. ఈ సైన్స్ లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయో సైన్స్ ఉంటుంది. సోషల్ వాళ్ళకి 60 మార్కులు డిఫరెంట్. హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, సోషల్ మెథడ్. ఈ సబ్జెక్ట్ 12 మార్క్స్. 5 12 just 60, 90 + 60 150 మార్క్స్. ఇది పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్. నెక్స్ట్ డిఎస్సి హెచ్జిటి సిలబస్. తెలంగాణ డిఎస్సి హెచ్జిటి సిలబస్. తెలంగాణ డిఎస్సి హెచ్జిటి సిలబస్. సో జీకే అండ్ కరెంట్ అంటే డిఎస్సి హెచ్జిటి రాయాలంటే టెట్ 1 క్వాలిఫై కావాలి. టెట్ 1 క్వాలిఫై కావాలి. టెట్ 1 క్వాలిఫై కావాలి హెచ్జిటి రాయాలంటే. ఓకే, మరి ఇది 80 మార్కులకు ఉంటుంది. ఈ 80 మార్కుల సిలబస్ ఏందనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకు 80 మార్కులకు ఉంటుంది? టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి డిఎస్సి హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా 80 మార్కులకు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ 20 బిట్స్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పిఐఈ, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ అన్ని కలిపి 10 మార్క్స్ 20 బిట్స్. ఇక్కడ 80 మార్కులు 160 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. 80 మార్క్స్ 160 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. పేపర్ విల్ బి బైలింగ్వల్. నో నెగిటివ్ మార్క్. గురుకుల్ అయితే నెగిటివ్ మార్క్ ఉంటుంది, డిఎస్సీలో నెగిటివ్ మార్క్ లేదు. పేపర్ బోత్ మీడియాలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో హెచ్జిటి సిలబస్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఉంటాయి, 20 బిట్లు వస్తాయి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ మొత్తం 4 సబ్జెక్టులు కలిపి కూడా 10 మార్క్స్ 20 బిట్లు వస్తాయి. ప్రతి సబ్జెక్టులో 5 బిట్లు కావచ్చు. సో 20 బిట్లు వస్తాయి, 4 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి. తెలుగు గ్రామర్, తెలుగు మెథడ్ 12 మార్క్స్ 24 బిట్స్. ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడ్ 12 మార్క్స్ 24 బిట్స్. మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్ 12 మార్క్స్ 24 బిట్స్. సైన్స్ కంటెంట్ 12 మార్క్స్ 24 బిట్స్. సోషల్ కంటెంట్ 12 మార్క్స్ 24 బిట్స్. మరి కీలకమైన ఈ 20 మార్కులు అనేది చాలా చాలా కీలకం. హెచ్జిటి జాబ్ కొట్టాలంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ, సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, సోషాలజీ కానీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి కానీ, సైకాలజీకి కానీ, ఫిలాసఫీకి కానీ, సోషాలజీ కానీ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉన్నారు. 20కి 20 మార్కులు సాధించవచ్చు. ఆఫ్లైన్కి మాత్రం కొత్త బ్యాచ్కి రండి. అదే క్లాస్ మీకు ఆఫ్లైన్కి రాలేని వాళ్ళు మాత్రం లైవ్ మెంటర్షిప్ తీసుకోండి. లైవ్ మెంటర్షిప్ కూడా కొత్త బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు ఈ వీడియో చేసిన మరుక్షణమే ఆఫ్లైన్ రావాలనుకుంటే ఆఫర్స్ ఉపయోగించుకోండి. ఒకటే రోజు ఆఫర్ ఇస్తున్నాం. సాటర్డే ఒకటే రోజు, సాటర్డే నైట్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఆఫర్లో ఉంటుంది. ఆఫర్లో ఎంత తక్కువ చేస్తారనేది కూడా ఇప్పుడు చెప్తాను. సిలబస్ చెప్పినాక ఆఫర్స్ గురించి చెప్తాను. సో ఇది మనకు 80 మార్క్స్ 160 బిట్స్. సో ఇది డిఈడి కంప్లీట్ అయి ఉండి టెట్ పేపర్ 1 క్వాలిఫై అయితేనే డిఎస్సి హెచ్జిటికి సంబంధించి రాసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా 80 మార్క్స్ ఉంటుంది. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే నేను ఇందాక చెప్పినట్టు టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. టెట్ 2 క్వాలిఫై కావాలి. బిఈడి కంప్లీటెడ్ అయ్యి ఉండి టెట్ పేపర్ 2 క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు. క్లియర్? సో క్వాలిఫై కావాలంటే టెట్ క్వాలిఫై కావాలంటే పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా కూడా క్వాలిఫై కావాలంటే ఓసీ వాళ్లకు 90 మార్కులు రావాలి. బీసీ వాళ్లకు 75 మార్క్స్ రావాలి. ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 60 మార్క్స్ రావాలి.
ఈ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. మరి క్వాలిఫై అనేది ఇంపార్టెంట్ కాదు, వెయిటేజ్ ఎక్కువ మార్కులు వస్తే వెయిటేజ్ వస్తుంది. ఇందాక ఆల్రెడీ చెప్తాం కదా, 7.5 మార్కులకు 1 మార్కు వెయిటేజ్, 15 మార్కులకు 2 మార్కులు వెయిటేజ్, 30 మార్కులకు 4 మార్కులు వెయిటేజ్, 60 మార్కులకు 8 మార్కులు వెయిటేజ్, 120 మార్కులకు 16 మార్కులు వెయిటేజ్, 150కి 150 వస్తే 20 మార్క్స్ వెయిటేజ్ అనేది వస్తుంది. ఇదో క్వాలిఫై అంటున్నాం. ఎన్ని మార్కులు రావాలనేది ఇప్పుడు టెట్ ఓసీ వాళ్ళకి 90 మార్కులు రావాలి క్వాలిఫై కావాలంటే, బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అనే వాళ్ళకి అయితే 60 మార్క్స్ రావాలి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. వెయిటేజ్ ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి. క్వాలిఫై అయితే సరిపోదు, వెయిటేజ్ పెంచుకోవాలి. ప్రతి 7.5 మార్కు 1 మార్క్ వెయిటేజ్ వస్తుంది. సో ఎవరికైనా 100 అబోవ్ వస్తే మనం డిఎస్సిలో ఈజీగా జాబ్ కొట్టొచ్చు అనేది చెప్పబోతున్నాను. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ 20 బిట్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ 10 మార్క్స్ 20 బిట్స్, కంటెంట్ 44 మార్క్స్, మెథడ్ 16 మార్క్స్. ఈ 20 మార్కులు అనేది కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కు ఉంటాయి, బయో సైన్స్ కు ఉంటుంది, ఫిజికల్ సైన్స్ కు ఉంటుంది, సోషల్ కు ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ కు ఉంటుంది. ఈ 20 మార్కులు. ఈ కంటెంట్ ఏంటంటే సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకోండి, ఈ 20 మార్కులు కామన్. మ్యాథ్స్ కంటెంట్ 44 మార్క్స్, మ్యాథ్స్ మెథడ్ 16 మార్క్స్. బయోసైన్స్ అనుకోండి, ఈ 20 మార్కులు కామన్. బాటనీ అండ్ జువాలజీ కంటెంట్ 44 మార్క్స్, బయోసైన్స్ మెథడ్ 16 మార్క్స్. ఈ 80 మార్కులకు ఎందుకు పెట్టారంటే టెట్ 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. అదే సోషల్ అనుకోండి, సోషల్ కంటెంట్ హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, సోషల్ కంటెంట్ 44 మార్క్స్, సోషల్ మెథడ్ 16 మార్క్స్. ఫిజికల్ సైన్స్ అనుకోండి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ 44 మార్క్స్, ఫిజికల్ సైన్స్ మెథడ్ 16 మార్క్స్. సో ఇది 80 మార్కులకు ఉన్న సిలబస్. స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ 20 మార్కులు అయితే కామన్, మిగతా 60 మార్కులు కంటెంట్ అండ్ మెథడ్. ఎవరి సబ్జెక్టుకు వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించి కంటెంట్ 44 మార్క్స్, ఎవరి సబ్జెక్ట్ మెథడాలజీ వాళ్ళ సబ్జెక్ట్ మెథడాలజీ 16 మార్క్స్. బట్ బిట్స్ మాత్రం 88 బిట్స్ వస్తాయి, మెథడాలజీ 32 బిట్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా 10 మార్క్స్, అది హెచ్జిటిలో ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులో వాళ్ళకు ఉంటుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, సోషాలజీ, సైకాలజీ అన్ని సబ్జెక్ట్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉంటుంది. ఈవెన్ హెచ్జిటి వాళ్ళకు కూడా ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకైనా అంతే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా అంతే. పేపర్ బోత్ మీడియాలో వస్తుంది. కోచింగ్ మాత్రం రామయ్య కోచింగ్ సెంటర్ లో డిఫరెంట్ గా ఉంటది. తెలుగు మీడియం బ్యాచ్ వేరే, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వేరే. హెచ్జిటి వాళ్ళకు, టెట్ వాళ్ళకు తెలుగు మీడియం బ్యాచ్ వేరే, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వేరే. ప్రస్తుతానికి స్కూల్ అసిస్టెంట్ బైలింగ్వల్ లో నడుస్తుంది. స్కూల్ అసిస్టెంట్ బైలింగ్వల్ ఎందుకు చెప్తున్నామంటే స్కూల్ అసిస్టెంట్ పనికి వస్తుంది, గురుకుల టీచర్స్ కు ఇంగ్లీష్ మీడియంలో పనికి వస్తుంది, తెలుగు మీడియం వాళ్ళకైనా కూడా. మోడల్ స్కూల్ టీచర్స్ కూడా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి బైలింగ్వల్ లో చెప్తున్నాం. బోత్ మీడియాలో చెప్పడం వల్ల నీకు 3 కోచింగ్స్ ఒకటేసారి కంప్లీట్ చేసేటట్టు స్కూల్ అసిస్టెంట్ కోచింగ్ ఇస్తున్నాం. ఇది స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన సిలబస్. సో పిఈటి సిలబస్ ఇది 100 మార్కులకు ఉంటుంది, 200 బిట్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, నో నెగిటివ్ మార్క్స్. ఎందుకు 100 మార్కులకు ఉంటుంది అంటే పిఈటి చెప్పే ఏకైక ఇన్స్టిట్యూట్ రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మాత్రమే. మన దగ్గరనే పిఈటి అయినా, పీడీ స్కూల్స్ అయినా, జేఎల్పిడి అయినా, డిఎల్పిడి అయినా మన దగ్గర మాత్రమే. ఫిజికల్ డైరెక్టర్స్ కూడా 100 మంది ఫిజికల్ డైరెక్టర్లు రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ దగ్గర అయ్యారు. సో ఈవెన్ పిఈటి సిలబస్ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్కులు ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు ఉంటుంది, ప్రిన్సిపల్స్ అండ్ ఫిలాసఫీ మొత్తం కలిపి మనకు ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ కలిపి 6 మార్క్స్ ఉంటుంది. సో ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ అండ్ మెటీరియల్స్ మెథడ్స్ 12 మార్క్స్ ఉంటుంది. అనాటమీ, ఫిజియాలజీ, కినిజియాలజీ 10 మార్క్స్ ఉంటుంది. హెల్త్ ఎడ్యుకేషన్, సేఫ్టీ ఎడ్యుకేషన్ 8 మార్క్స్ ఉంటుంది. అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ 8 మార్క్స్ ఉంటుంది, 10 మార్క్స్ ఉంటాయి. అఫీషియేటింగ్ కోచింగ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 8 మార్క్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. డిఎస్సి పిఈడి సిలబస్ సంబంధించి 100 మార్కులు, 200 బిట్స్. ఎలిజిబిలిటీ డిపిఈడి, బిపిఈడి కంప్లీట్ అయి ఉండాలి. దీనికి టెట్ అవసరం లేదు. సో చెప్పాం కదా, కొత్త బ్యాచ్ ఈ తెలంగాణకు సంబంధించి టెట్ డిఎస్సి, ఏపీకి సంబంధించి డిఎస్సి కొత్త బ్యాచ్ మనకు 13th ఏప్రిల్ రోజు స్టార్ట్ అవుతుంది. ఇవేను ఏపీ టెట్ వాళ్ళు కూడా రావచ్చు. కొత్త బ్యాచ్ సండే రోజు 10 o'clock కొత్త బ్యాచ్ ఫ్రీ డెమో. ఆ రోజు ఫ్రీ డెమో ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైనా ఏపీ వాళ్ళకైనా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఫ్రీ డెమో
ఏప్రిల్ 13 సండే రోజు 10 గంటలకు భారీ డెమో. ముందుగా సీట్ రిజర్వ్ చేసుకోండి. సో మీకు ఆఫ్లైన్ కోచింగ్ ఆఫర్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను త్వరలో. ఈ బ్యాచ్ సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ ఆఫర్స్. సో మీ అందరూ తెలిసిందే, ఇదివరకు ఆల్రెడీ చెప్పాను, 7 పద్ధతుల్లో బోధన ఉంటుంది రామయ్యలో. 1 ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్, టెట్ అయినా డిఎస్ అయినా ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్. 3rd one లైవ్ మెంటర్షిప్. 4th one ఆన్లైన్ రికార్డ్ వీడియో క్లాసెస్. 5th one ప్రింటెడ్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్, ఫ్రీ గ్రాండ్ టెస్ట్. ఈ 7 పద్ధతుల్లో రామయ్య కోచింగ్ సెంటర్ ఆల్రెడీ 4 years నుంచి కోచింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. 7 types. మీరు ఏ టైప్ అనేది మీరే నిర్ణయించుకోవాలి. 7 types అనేది చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం, 2 ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తాం. ఫస్ట్ వన్ కావాలన్నా, సెకండ్ వన్ కావాలన్నా, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కావాలన్నా, ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ కావాలన్నా దిల్షనర్ హైదరాబాద్ రావాలి. ఈ సండే రోజు కొత్త బ్యాచ్ కి ఆఫర్స్ కూడా ఇస్తున్నాం. మరి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇప్పుడు చెప్తాను నేను. ఇంకోటి, ఆఫ్లైన్ రాలేని వాళ్లకు, అంటే ఆఫ్లైన్ రావాలంటే దిల్షనర్ హైదరాబాద్ రావాలి. దిల్షనర్ బస్ స్టాండ్ ఆపోజిట్ లో, మెట్రో స్టేషన్ పక్కనే కోనార్క్ థియేటర్ ఆపోజిట్ లో కేకే ఆర్కేడ్ అని ఉంటది. సో భారీ డెమో సండే రోజు స్టార్ట్ అవుతుంది. మరి దానికి ఆఫర్స్ కూడా ఇస్తున్నాం. ఆఫర్స్ కావాలంటే ఏందనేది చెప్తాను ఇప్పుడు. ఇక్కడికి రాలేని వాళ్లకు లైవ్ మెంటర్షిప్, 3rd one ఇస్ ద బెస్ట్ కోచింగ్. 3rd one లైవ్ మెంటర్షిప్. లైవ్ మెంటర్షిప్ ఏంటంటే, దిల్షనర్ హైదరాబాద్ లో రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ లో టెట్ ఏం నడుస్తుందో అవే లైవ్ క్లాసెస్ ఉంటాయి. దిల్షనర్ హైదరాబాద్ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ లో డిఎస్సి క్లాసులు ఏమైతే నడుస్తున్నాయో అవే లైవ్ క్లాసెస్ మీకు వినొచ్చు. ఈ లైవ్ మెంటర్షిప్ క్లాసెస్ కావాలంటే మీరు ఇమీడియట్ గా ప్లే స్టోర్ నుంచి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో సండే లోపు మీరు డెమో కూడా మేము యూట్యూబ్ లో కూడా వేస్తాం. ఆన్లైన్ వాళ్ళు కూడా వినొచ్చు మళ్ళీ ఒకసారి డెమో. సో లైవ్ మెంటర్షిప్ కావాలనుకున్న వాళ్ళు మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కొత్త బ్యాచ్ కి ఫస్ట్ నుంచి వినాలనుకుంటే ఇమీడియట్ గా లైవ్ మెంటర్షిప్ టెట్ గానీ డిఎస్సి గానీ బై చేసుకోండి. కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి సండే నుంచి. లైవ్ మెంటర్షిప్ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్. సో ఈ లైవ్ మెంటర్షిప్ కి ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కి ఏంటంటే ఇక్కడ లైవ్ ఉండదు. ఇక్కడ మొత్తం లైవ్ మెంటర్షిప్ తో పాటు లైవ్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. లైవ్ మెంటర్షిప్ అంటే లైవ్ లో ఉంటేనే వీడియోస్ వినొచ్చు కాదు, లైవ్ లో ఉంటే వినొచ్చు, లైవ్ లో లేకున్నా కూడా రికార్డ్ అయ్యి అదే ప్లేస్ లో ఉంటాయి. మీరు తర్వాత ఎప్పుడు టైం ఉన్నా వినొచ్చు. దాంతో పాటు ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఆల్రెడీ సిలబస్ మొత్తం కూడా అప్లోడ్ చేసి పెట్టాము అందులో. ఇవే కాదు, ఆన్లైన్ లో 1000 టెస్టులు, 1000 టెస్టులు ఉన్నాయి. చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు. అదే కోర్సులో మీరు ఏదైతే లైవ్ మెంటర్షిప్ తీసుకుంటారో దాంట్లో రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ తో పాటు చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ 100 గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. టోటల్ సిలబస్ మీద 100+ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. గ్రాండ్ టెస్ట్ 100+ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. ఎవ్రీ సండే ప్రతి ఆదివారం ఫ్రీగా పెట్టే జిల్లాల వారిగా టెస్టులు అవన్నీ కూడా అందులో అప్లోడ్ చేసినాం. మీరు ఎవరైనా రాయలేకపోతే అందులో అప్లోడ్ చేసినాం, రాసుకోవచ్చు. అది బట్ ఎవరైతే ఆఫ్లైన్ కు రాలేని వాళ్లకు లైవ్ మెంటర్షిప్ అనేది బెటర్ కోచింగ్ అనేది చెప్పబోతున్నాను. ఆన్లైన్ రికార్డ్, ఈ లైవ్ మెంటర్షిప్ కావాలన్నా, ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ క్లాస్ కావాలన్నా, ఈ టెస్ట్ సిరీస్ కావాలన్నా, ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కావాలన్నా కూడా మీరు రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ప్రింటెడ్ మెటీరియల్స్ సంబంధించి కూడా మన మొబైల్ యాప్ లో టెట్ మెటీరియల్స్ అప్లోడ్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీకు ఈ వీడియో చూసే లోపే మీకు అప్లోడ్ చేసి ఉంటాయి. మీరు టెట్ మెటీరియల్ కూడా బై చేసుకోండి. మీ ఇంటికే 1 week లో మీ ఇంటికి పంపించే ఏర్పాటు మేము చేస్తాం. టెట్ మెటీరియల్స్ అవైలబుల్, రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ టెట్ మెటీరియల్స్ అవైలబుల్. ఇమీడియట్ గా మీరు టెట్ మెటీరియల్ బై చేసుకొని 1 week లో మీ ఇంటికే పోస్టల్ ద్వారా పంపించే ఏర్పాటు కూడా చేస్తాం మెటీరియల్ కి సంబంధించి. అంటే 7 types ఆఫ్, నువ్వు మెటీరియల్ చదువుకుంటావా, ఆఫ్లైన్ కి వస్తావా, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కావాలన్నా, మరి ఇంటికాడ నుండి లైవ్ మెంటర్షిప్ కావాలన్నా, ఎప్పుడంటే అప్పుడు చదువుకోవడానికి ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ కావాలన్నా, టెస్టులు రాసుకుంటావా అనేది నీ ఇష్టం. బట్ 7 types ఆఫ్ కోచింగ్ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ ఇవ్వబోతుంది కాబట్టి ఏ టైప్ అనేది మీరు నిర్ణయించుకోండి. సో ఇందాక నేను చెప్తున్నాను, మరి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టెట్ డిఎస్సి సండే రోజు 13th April. ఆఫర్స్, ఆఫ్లైన్ కోచింగ్ ఆఫర్స్ ఇవ్వబోతున్నాం. మరి ఈ ఆఫర్స్ ఎలా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను.
సో ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి కొత్త బ్యాచ్ 13th ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి కొత్త బ్యాచ్ 13th బ్యాచ్ కి అడ్మినిస్ట్రేషన్ ఆఫర్స్ కావాలంటే రిజిస్ట్రేషన్ పెట్టాం. ఈ రిజిస్ట్రేషన్ మనకు మొబైల్ యాప్ లో ఎవరైతే అంటే సాటర్డే నైట్ 12th లోపు 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లకు టెట్ లోనైతే 2000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం. డిఎస్సిలోనైతే 3000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాబోతున్నాం. టెట్ కమ్ డిఎస్సి అయినా 3000 ఇస్తాం, ఓన్లీ డిఎస్సి అయినా 3000 ఇస్తాం, ఓన్లీ టెట్ అయితే మాత్రం 2000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం. 500 రూపీస్ పెట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లకు మాత్రమే. ఎప్పుడు సాటర్డే నైట్ అంటే 12th ఏప్రిల్ నైట్ వరకు 13th బ్యాచ్ కి రావడానికి 12th నైట్ వరకు 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లకు టెట్ లో 2000 రూపాయల డిస్కౌంట్, డిఎస్సిలో 3000 రూపాయల డిస్కౌంట్ ఇవ్వబోతున్నాం. ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే, ఒక్క రోజు మాత్రమే. సో ఆఫర్లు ప్రకటిస్తున్నాం. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ సంబంధించి ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ మెథడ్ కావాలంటే ఈ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ లో ఏముంటదంటే ఆఫ్లైన్ ఉంటది, రికార్డెడ్ వీడియో క్లాస్ ఆన్లైన్ ఉంటాయి, ప్రింటెడ్ మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తాం, టెస్ట్లు కండక్ట్ చేస్తాం. యాక్చువల్ ఫీజు వచ్చేసి 16,000 రూపీస్ ఉంది డిఎస్సి. డిస్కౌంట్ 3000 రూపాయలు ఇస్తాను. ఎవరైతే 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో 13,000 కే ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఇవ్వబోతున్నాం. ఈ ఒక్క బ్యాచ్ కి మాత్రమే 13th ఏప్రిల్ బ్యాచ్ కు మాత్రమే 3000 రూపాయలు డిస్కౌంట్ డిఎస్సిలో ఇవ్వబోతున్నాము. 16,000 ఉన్నది 13,000కే ఆఫ్లైన్ కోచింగ్ వస్తుంది. ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ 1 year వ్యాలిడిటీ ఇస్తాము, మెటీరియల్ ప్రింటెడ్ మెటీరియల్స్ ఇస్తాము, టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ టెస్ట్లు. స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ డిఎస్సి హెచ్జిటి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఇదే డిస్కౌంట్ ఆఫర్ ఉండబోతుంది. స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం 16,000 రూపీస్ ది 3,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఈ డిస్కౌంట్ కావాలంటే మీరు అందరూ కూడా 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి, 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 13,000కే కొత్త బ్యాచ్ 13 ఏప్రిల్ రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి 13,000కే మీకు ఈ డిస్కౌంట్ ఆఫర్ లో ఇవ్వబోతున్నాం. టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ 10,000 రూపీసే ఉంటది. మరి ఈ కొత్త బ్యాచ్ కి రావాలంటే డిస్కౌంట్ ఆఫర్ 2000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎవరికి 500 రూపీస్ పెట్టి మన మొబైల్ యాప్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆఫ్లైన్ అడ్మిషన్ కి వాళ్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ 2000 రూపాయలు డిస్కౌంట్. 8,000కే ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోచింగ్ ఇస్తాం 2 months అప్ టు ఎగ్జామ్ వరకు. టెట్ ప్లస్ డిఎస్సి ఓన్లీ డిఎస్సి 16,000 ఉంది మన దగ్గర, టెట్ ప్లస్ డిఎస్సి 18,000 ఉంది. డిస్కౌంట్ ఆఫర్ 3,000 పోతే 15,000కే టెట్ డిఎస్సి ఇస్తాం. 6 months టెట్ డిఎస్సి 16,000కే 4 to 6 months లో మీకు టెట్ ప్లస్ డిఎస్సి 18,000 రూపీస్ ఫీజు 15,000కే మీకు ఈ ఆఫర్ కింద వస్తుంది. టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 20,000 రూపీస్ ఉన్న ఫీజు మీరు ఎవరైతే 500 రూపీస్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో 3,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. ఆఫర్ ప్రైస్ 17,000 రూపీసే. ఇది ఓన్లీ ఒకటే రోజు. ఈ వీడియో చూసిన కాంచి సాటర్డే నైట్ 12th నైట్ వరకు ఎవరైతే 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకే 3,000 రూపీస్ డిస్కౌంట్. టెట్ అయితే 2,000, డిఎస్సి అయితే 3,000. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ మెథడ్ లో. మరి సెకండ్ మెథడ్ లో దీంట్లో ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ ఉండదు. ఆఫ్లైన్ ప్రింటెడ్ మెటీరియల్స్, రెగ్యులర్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఒక 1000 రూపీస్ తక్కువ ఉంటుంది. ఇందాక చెప్పిన మెథడ్ కి ఇప్పుడు చెప్పిన మెథడ్ కి. డిఎస్సి హెచ్జిటి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం 15,000, 3,000 రూపీస్ డిస్కౌంట్. 12,000కే ఆఫ్లైన్ కోచింగ్ అనేది విత్ మెటీరియల్ తో సహా వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం 15,000, 3,000 రూపీస్ డిస్కౌంట్. 12,000 రూపీస్కే మీకు ఆఫ్లైన్ కోచింగ్ వస్తుంది. ఎవరికి 500 రూపీస్ పెట్టి మన మొబైల్ యాప్ లో ఆఫ్లైన్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది గుర్తుపెట్టుకోండి. టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా 9,000 రూపీసే ఉంటుంది. 2,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం. 7,000 రూపీస్ కి ఆఫ్లైన్ కోచింగ్ మీ ఆఫర్ లో పొందొచ్చు. టెట్ కమ్ డిఎస్సి హెచ్జిటి 17,000 రూపీస్ ఉంటుంది. 3,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం. ఓన్లీ ఒకటే రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సాటర్డే. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే డిస్కౌంట్. 14,000 రూపీస్ కి టెట్ ప్లస్ డిఎస్సి హెచ్జిటి వస్తుంది. టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 19,000 రూపీస్ ఉన్న ఫీజు 3,000 డిస్కౌంట్ వస్తుంది. 16,000కే టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అనేది 16,000కే మీకు ఈ ఆఫర్ కింద రాబోతుంది. ఒకటే ఒక్క రోజు
500 రూపీస్ పెట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లకు మాత్రమే. నెక్స్ట్ లైవ్ మెంటర్షిప్. ఎవరైతే దిల్షనర్ హైదరాబాద్ రాలేక వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ మెన్స్ కానీ చిన్న పాపలున్న బాలింతలు కానీ వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ రాలేరు కాబట్టి వాళ్ళ కోసం లైవ్ మెంటర్షిప్ చాలా తక్కువ ఫీజులో సండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా చాలా తక్కువ ఫీజులో టెట్ ప్లస్ డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా 1 year వ్యాలిడిటీలో 4,999కి ఇస్తున్నాం. కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి ఎస్జిటి అయినా ఏపీ టెట్ ప్లస్ డిఎస్సి ఎస్జిటి అయినా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా 1 సంవత్సరం వ్యాలిడిటీ ఇస్తున్నాం జస్ట్ 5,000 రూపీస్కే. తెలంగాణ టెట్ ఓన్లీ పేపర్ 1 అయినా 2,999, ఓన్లీ పేపర్ 2 అయినా 2,999, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా సోషల్ అయినా కూడా 2,999. లైవ్ మెంటర్షిప్, లైవ్ క్లాసెస్ వస్తాయి, ఆన్లైన్ రికార్డ్ వీడియోస్ ఉంటాయి, ప్రింటెడ్ మెటీరియల్స్ ఏం లేదు ఇందులో, ఓన్లీ లైవ్ క్లాస్ మాత్రమే. టాపిక్ వైజ్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్. టెట్ ప్లస్ డిఎస్సి ఎస్జిటి 4,999 1 year వ్యాలిడిటీ, ఓన్లీ టెట్ అయితే 2,999 1 year వ్యాలిడిటీ. ఇది కూడా 1 year వ్యాలిడిటీ ఉంది. సో ఇది వ్యాలిడిటీ అనేది తగ్గిస్తాను ఎందుకంటే 1,999కే, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 1 year ఇది. టెట్ లైవ్ మెంటర్షిప్ 6 months వ్యాలిడిటీ 1,999 ఇవ్వబోతున్నాను. జస్ట్ 2,000 రూపీస్కే మీకు లైవ్ ఈ స్పెషల్ బ్యాచ్ లైవ్ మెంటర్షిప్ 1,999కే మీకు ఇవ్వబోతున్నాను. 1,999 6 months వ్యాలిడిటీ. టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ సోషల్ కానీ లైవ్ క్లాసెస్ దిల్షనర్ హైదరాబాద్ లో ఏమైతే క్లాసెస్ నడుస్తున్నాయో అవే క్లాసులు మీరు 2,000కే 6 months వ్యాలిడిటీ ఇస్తున్నారు. 2 months ఉంది కానీ 6 months వ్యాలిడిటీ సార్. నెక్స్ట్ టెట్ కూడా మనకు వస్తుంది. సో లైవ్ మెంటర్షిప్ డిఎస్సికి సంబంధించి 6 months వ్యాలిడిటీ 2,499 తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ. 1 year వ్యాలిడిటీ అయితే 4,499 డిఎస్సి లైవ్ మెంటర్షిప్. లైవ్ క్లాస్ ఉంటాయి, రికార్డ్ వీడియోస్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ, ఏపీ డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ 2,499 6 months, 4,499 1 year వ్యాలిడిటీ. స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ 6 months వచ్చేసి 2,499, 1 year వ్యాలిడిటీ వచ్చేసి. ఏపీడిఎస్సి కూడా స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్. ఏపీడిఎస్సి వాళ్ళు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఎక్కడ చెప్పరు, రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ చెప్పినట్టు ఎక్కడ చెప్పరు. నో డౌట్ మీరు చెక్ చేసుకోవచ్చు, 100% చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ చాట్ జీపీటీలో అడిగినా, గూగుల్లో అడిగినా, గ్రోక్లో అడిగినా రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ నెంబర్ 1 అనే చెప్తుంది. మీరు టైప్ చేయండి టెట్ డిఎస్సి నెంబర్ 1 కోచింగ్ సెంటర్ ఇండియా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్. టెట్ డిఎస్సి నెంబర్ 1 కోచింగ్ సెంటర్ ఇండియా. చాట్ జీపీటీలో అడగండి, గ్రోక్లో అడగండి, గూగుల్లో అడగండి. 1 and only రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మాత్రమే. అది కూడా దిల్షనర్ హైదరాబాదు రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. లైవ్ మెంటర్షిప్ సంబంధించింది ఇది. రికార్డెడ్ వీడియోకి సంబంధించి తెలంగాణ టెట్కి సంబంధించి 1,749 రూపీస్ ఉంది 1 year వ్యాలిడిటీ. మరి ఏపీ టెట్కి సంబంధించి 1,749 ఉంది 1 year వ్యాలిడిటీ. తెలంగాణ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వచ్చేసి 1,999 ఉంది 1 year వ్యాలిడిటీ. ఏపీ టెట్ కూడా 1,999 ఉంది. బట్ 1 year అవసరం లేదు తెలంగాణ టెట్కి సంబంధించి. మీకు మనం నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 6 months వ్యాలిడిటీ ఇస్తున్నాము. 1,499 6 months వ్యాలిడిటీ. 6 months వ్యాలిడిటీ. ఇది రికార్డ్ సంబంధించి 1,499. పేపర్ 2 వచ్చేసి కూడా 1,499 6 months వ్యాలిడిటీ. 1,499 1,499కే రికార్డెడ్ వీడియోస్ వస్తాయి. అంటే ఇందులో లైవ్ ఉండదు అంతే. 1,500కే 6 months వ్యాలిడిటీ, రికార్డెడ్ వీడియోస్, టోటల్ గా రికార్డెడ్ వీడియోస్, టాపిక్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇది రికార్డెడ్ వీడియోస్ సంబంధించి. డిఎస్సి రికార్డెడ్ వీడియోస్ సంబంధించి 1,999 6 months వ్యాలిడిటీ. 1 year వ్యాలిడిటీ 3,499. స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ 6 months వ్యాలిడిటీ 1,999. తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ 1 year వ్యాలిడిటీ 3,499. ఏపీడిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ 1,999 6 months వ్యాలిడిటీ. 3,499 1 year వ్యాలిడిటీ రికార్డెడ్ వీడియోస్.
ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 1,999 6 months వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ 3,499. ఆన్లైన్ రికార్డు వీడియో సంబంధించి ఇది. ప్రింటెడ్ మెటీరియల్స్ మన మొబైల్ యాప్లో, రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్లో ప్రింటెడ్ మెటీరియల్స్ కావాలంటే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి మీకు మెటీరియల్స్లో మొబైల్లో అప్లోడ్ చేస్తున్నాం, మీరు బై చేసుకోవచ్చు. అది కూడా ఫీజులు మీకు క్లియర్గా మొబైల్ యాప్లో ఈ నైట్ మేము అప్లోడ్ చేస్తాం. మీరు బై చేసుకుంటే 1 week లో మీ ఇంటికి వచ్చే ఏర్పాటు ప్రింటెడ్ మెటీరియల్స్ అందివ్వబోతున్నాం తెలంగాణ టెట్కు సంబంధించి. తెలంగాణ డిఎస్సి కానీ ఏపీ డిఎస్సి కానీ త్వరలో అన్ని బుక్స్ ప్రింట్ అవుతున్నాయి. త్వరలో ఒక రామయ్య ఆన్లైన్ books.com అనే వెబ్సైట్ త్వరలో రాబోతుంది. ఈ వెబ్సైట్ ద్వారా ప్రింటెడ్ మెటీరియల్స్ ఏది కావాలంటే అది టోటల్ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ అయినా సబ్జెక్ట్ వైజ్ ప్యాకేజ్ అయినా కూడా మీరు త్వరలో మెటీరియల్స్ బై చేసుకోవచ్చు. బట్ టెట్ మెటీరియల్స్ అయితే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మన మొబైల్ యాప్లో, మన రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్లో మీరు బై చేసుకోవచ్చు. ఇంటికి 1 week లో పంపించే ఏర్పాటు చేస్తాం. సార్ మేము ఓన్లీ టెస్ట్ సిరీస్ రాయాలి, చదివి ఉన్నాం, తక్కువ ఫీజులో టెస్ట్ సిరీస్ రాయాలి, ఒక్కొక్కళ్ళు టెస్ట్ సిరీస్లకే 500-1000 రూపాయలు పెడుతున్నారు టెస్ట్ సిరీస్లకే. బట్ రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మాత్రం 99 రూపీస్కే ఆల్ సబ్జెక్ట్. కొంతమంది ఒక్క సబ్జెక్ట్కే 499, 999, ఒక్క సబ్జెక్ట్కి కంటెంట్కే 499, 999 చెప్తున్నారు. బట్ 99 రూపీస్కే ఆల్ సబ్జెక్ట్స్, 2 months వ్యాలిడిటీ, చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, టోటల్ సిలబస్, 100 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 99 రూపీస్కే 100 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 199 రూపీస్ కూడా ఉంటాయి. బట్ వ్యాలిడిటీ 6 months వ్యాలిడిటీ ఇస్తాం. అది డిఎస్సి హెచ్జిడి తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, తెలంగాణ అయినా, ఏపీ అయినా, స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్, తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా మీకు 99 రూపీస్ అయితే 2 months వ్యాలిడిటీ ఉంటుంది. 199 అయితే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్. చాలా సార్లు చెప్పాను ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు. తెలంగాణలో 33 జిల్లాల వారీగా రాసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ వైడ్ టెస్టులు రాసుకోవచ్చు. డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఏపీలో 13 జిల్లాల వారీగా ఫ్రీగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఆదివారం. తెలంగాణలో 33 జిల్లాల వారీగా, ఏపీలో 13 జిల్లాల వారీగా. హెచ్జిడి తెలుగు మీడియం కావాలన్నా, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్ కావాలన్నా మీరు ఆదివారం మీ డిస్ట్రిక్ట్ గ్రూప్లో యాడ్ అయ్యి రాసుకోవచ్చు. 1000 మంది రాస్తున్నారు ఫ్రీగా. ప్రతి ఆదివారం ఒక డిఎస్సి రాయాలనుకుంటే రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ గ్రూప్లో యాడ్ కావాలి. డిస్ట్రిక్ట్ గ్రూప్లో ఎలా యాడ్ కావాలనేది మన యూట్యూబ్ ఛానల్లో చాలాసార్లు చెప్పాను. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. లేకపోతే మా ఆఫీస్ నెంబర్లకు ఫోన్ చేసి మీ నేము, యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ నెంబరు, మీ డిస్ట్రిక్ట్ నేమ్ చెప్తే మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఇది డిస్ట్రిక్ట్ సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు. ఏపీ స్టూడెంట్స్ త్వరలో డిఎస్సి వస్తుంది కాబట్టి 13 జిల్లాల వారుగా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ లో ఎగ్జామ్ రాయాలంటే ఇమీడియట్ గా యాడ్ కాండి. ఫస్ట్ రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ నేము, మీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ నెంబర్ మా ఆఫీస్కు ఫోన్ చేసి చెప్తే మిమ్మల్ని మీ డిస్ట్రిక్ట్ గ్రూప్లో యాడ్ చేస్తాం. సో దాంతో పాటు మీ డిస్ట్రిక్ట్ ర్యాంక్ తెలుస్తుంది. ఎగ్జామ్ రాయడం వల్ల మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత గ్రేడ్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఎంత, స్టేట్ ర్యాంక్ ఎంత అనేది కూడా మీరు ఆ టెస్ట్ రాస్తే ప్రతి ఆదివారం కూడా అప్ టు ఎగ్జామ్ వరకు మీ ఈ ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దాదాపు 2 years నుంచి అలా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా మళ్ళీ కోర్సులో 100+ గ్రాండ్ టెస్ట్లు అప్లోడ్ చేసినాం. చాప్టర్ వైజ్ రెగ్యులర్ గా డైలీ టెస్ట్లన్నీ, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అన్ని ఆఫ్లైన్ లో ఏమైతే పెడతామో అవన్నీ ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేసినాం. ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న ఫీలింగ్ రావాలని ఇక్కడ జరిగే క్లాస్ అన్ని కూడా మళ్ళీ ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వాడుకునే వాళ్ళకు వాడుకున్నంత రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్. సో ఈ 7 types ఆఫ్స్ లో మీరు ఏ టైప్ అనేది మీరు నిర్ణయించుకోండి. సో మళ్ళొకసారి చెప్తున్నా, తెలంగాణ టెట్ డిఎస్సికి కానీ, ఏపీ టెట్ డిఎస్సికి కానీ ఆఫ్లైన్ కోచింగ్ ఫ్రీ డెమో 13th April సండే 10 గంటలకు భారీ డెమో నడుస్తుంది. దీనికి ఆఫర్స్ ఇచ్చాము, ఆల్రెడీ చెప్పాను మీకు. 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన మొబైల్ యాప్ లో ఆఫ్లైన్ కోచింగ్ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు డిఎస్సికి 3000 డిస్కౌంట్ ఇస్తాం, టెట్ కు 2000 డిస్కౌంట్ ఇస్తాం, టెట్ కమ్ డిఎస్సికి కూడా 3000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం అనేది
చాలా క్లియర్గా చెప్పాను. సో మీరందరూ దాన్ని గమనించండి. సో ఇవన్నీ కూడా మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయాలంటే జిల్లాల వారీగా మీరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ గ్రూప్లో యాడ్ కావాలి. టెస్ట్ సిరీస్ రాయాలన్నా కూడా 99 రూపీస్కే టోటల్ సబ్జెక్ట్ టెస్ట్లు వస్తాయి. 1000 ప్లస్ టెస్ట్లు ఉంటాయి. 199 రూపీస్కి అయితే 6 months వ్యాలిడ్ ఉంటుంది. ఇది కావాలన్నా కూడా మన ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రింటెడ్ మెటీరియల్స్ మీరు దిల్షనగర్ హైదరాబాద్ వచ్చినా కూడా మెటీరియల్స్ ఇస్తారు. సో ఆన్లైన్లో కూడా మీరు మన మొబైల్ యాప్ ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకు మెటీరియల్స్ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఉన్నదో పేపర్ 1 కానీ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ సోషల్ కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ప్రింటెడ్ మెటీరియల్స్ బై చేసుకోవచ్చు. ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ డిఎస్సి హెచ్జిటి 1399 ఉంది, 6 months వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ 3499 ఉంది, హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ. సో ఇవన్నీ మీకు ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ సంబంధించి కూడా చాలా తక్కువ ఫీజులో చెప్పాను. సో ప్రింటర్ మీకు 1 year వ్యాలిడిటీ అవసరం లేదు కాబట్టి 6 months వ్యాలిడిటీ 1499కే ఇస్తున్నాను. 6 months వ్యాలిడిటీ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా 1499కే ఇస్తున్నాను. సో డిఎస్సి హెచ్జిటి లైవ్ మెంటర్షిప్ వచ్చేసి 2499, 6 months వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ 4499. సో ఏపీ డిఎస్సి అయినా తెలంగాణ డిఎస్సి అయినా హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా అదే విధంగా ఉంటుంది. లైవ్ మెంటర్షిప్ టెట్ ప్లస్ డిఎస్సి హెచ్జిటి 1 year వ్యాలిడిటీ 4999 ఉంది. బట్ ఓన్లీ టెట్ పేపర్ 1 కానీ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ సోషల్ కానీ 1 year వ్యాలిడిటీ అవసరం ఉన్నట్లయితే 2999 తీసుకోండి. ఓన్లీ 6 months వ్యాలిడిటీ కావాలంటే మాత్రం 1999 మీకు తెలంగాణ టెట్ అనేది ఉన్నదనేది గమనించండి. సో ఇవన్నీ డిస్కౌంట్ ఆఫర్లు కావాలంటే 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కావాలన్నా ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ కావాలన్నా 500 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 3000 రూపీస్ డిస్కౌంట్ డిఎస్సిలో ఇస్తాం, టెట్లో 2000 రూపీస్ ఇస్తాం. సండే భారీ డెమోతో కలుద్దాం. రిజిస్ట్రేషన్ చేసుకుని రండి, ఆఫర్ పొందండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.